హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మన ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. మన ప్రభుత్వానికి 10 రూపాయల నాణ్యాన్ని తయారు చేయడానికి దాదాపు 6 రూపాయల 10 పైసల వరకు ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలోని రూపాయి నోటు మరియు రూపాయి నాణ్యాలను తప్ప మిగతా కరెన్సీ నోట్లన్నీ RBIనే ముద్రిస్తుంది. రూపాయి నోట్లు మరియు రూపాయి నాణ్యాలను మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ముద్రిస్తుంది. ఇండియన్ కరెన్సీ నోట్లన్నీ ప్రత్యేకమైన రంగులు, పత్తి మరియు బాల్సం కలిగిన గుజ్జుతో తయారు చేస్తారు. ఇవి నోట్లను త్వరగా చిరగకుండా, అరిగిపోకుండా నిరోధించడానికి మరియు ఎక్కువ కాలం మన్నడానికి సహకరిస్తాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇండియన్ కరెన్సీ నోట్ల సిరీస్ ను మహాత్మా గాంధీ సిరీస్ అని అంటాం. పేరుకు తగ్గట్టుగా అన్ని నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉండటమే ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత. ఈ సిరీస్ 1996 నుండి చలామణిలో ఉంది. అయితే 1996కు ముందు లైన్ క్యాపిటల్ సిరీస్ నోట్లను ఉపయోగించేవారు. ఈ నోట్ల మీద ప్రస్తుతం రూపాయి నాణెం మీద ఉన్నట్లు 3 సింహాలు కలిగిన సింబల్ ఉంటుంది. లైన్ క్యాపిటల్ సిరీస్ నోట్లు వీడియోలో చూపించినట్టుగా ఉంటాయి. మీరేదైనా నోటుని కనుక స్పష్టంగా గమనించినట్టయితే నోటికి ముందు భాగంలో దాని యొక్క విలువ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో లిఖించబడి ఉంటుంది. నోటికి వెనక భాగంలో దాని విలువ 15 భాషలు అయిన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబ్, సంస్కృతం, తమిళ్, తెలుగు మరియు ఉర్దూ ఇలా భారతదేశంలోని అన్ని భాషల వారికి అర్థమయ్యేలా 15 భాషలలో లిఖించబడి ఉంటుంది. ఇది మీకు తెలుసా? మన ఇండియాలో 0 నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం 2.5 మిలియన్ నోట్లను ముద్రించబడి అందుబాటులో ఉన్నాయి. అవినీతిపై పోరాడడానికి సహాయపడే విధంగా వీటిని ముద్రించాయి NGO సంస్థలు. ఉచితంగా ఉండాల్సిన సేవలకు బదులుగా లంచం కోరిన ప్రభుత్వ కార్యకర్తలకు కోపంతో ఉన్న ప్రజలు వీటిని వారికి ఇచ్చి వారి బాధ్యతలను గుర్తు చేసే ఉద్దేశంతో NGOs వీటిని ప్రవేశపెట్టాయి. 1954 నుంచి 1978 కాలంలో 5,000 మరియు 10,000 నోట్లు కూడా అందుబాటులో ఉండేవి. సరిగ్గా 42 సంవత్సరాల ముందు 16 జనవరి 1978న అప్పటి ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ గారు ఈ నోట్లను చలామణిలో నుంచి రద్దు చేయడం జరిగింది. ఈ నోట్లను రద్దు చేయడానికి గల ముఖ్య కారణం బ్లాక్ మనీని నిర్మూలించడానికే. రూపాయి నాణేలను మన భారతదేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతాలలో ముద్రిస్తారు. అయితే ఏ నాణెం ఎక్కడ ముద్రించబడిందో గుర్తించడానికి వీలుగా ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క సింబల్ సూచించేలా నాణెంపై ముద్రించబడ్డ సంవత్సరం కింద గుర్తులను ముద్రించింది ప్రభుత్వం. ఉదాహరణకి సర్కిల్ సింబల్ ఉంటే నోయిడాలో, డైమండ్ సింబల్ ఉంటే అది ముంబైలో, స్టార్ సింబల్ ఉంటే అది హైదరాబాద్ లో, అసలు ఏ సింబల్ లేకపోతే అది కోల్కతాలో ముద్రించబడ్డాయని అర్థం. చూశారు కదా మన ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.